హలో హాయ్ అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ పీకే ఫుడ్. పార్వతీస్ కిచెన్ మన ఇంటి వంటకి స్వాగతం. ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో మొక్కజొన్న పొత్తుల్ని స్టవ్ మీద ఈజీగా ఎలా కాల్చుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నానండి. మనం బొగ్గుల మీద ఎలా అయితే కాల్చుకుంటామో సేమ్ అదే టేస్ట్ తో ఈ గ్యాస్ స్టవ్ మీద కాల్చుకున్నా సరే టేస్ట్ అనేది మారకుండా సేమ్ అదే విధంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను మొక్కజొన్న పొత్తులు తీసుకొచ్చానండి. వీటిని శుభ్రంగా పైన ఉన్న పీల్ మొత్తం ఆ తొక్కలన్నీ తీసేసి చక్కగా మొక్కజొన్న పొత్తుల్ని నీట్గా వలుచుకోవాలి. మనం లేతగా ఉన్నవి తెచ్చుకోవడం వల్ల మనకి తినడానికి చాలా బాగుంటుంది. అంటే హార్డ్నెస్ ఏమీ ఉండకుండా లేతవి తెచ్చుకోవాలన్నమాట. వీటికి ఉన్న ఈ తోలు ఉంటుంది కదా, ఆ తోలు ఇంకా తోలు తర్వాత పీచ్ అనేది కూడా ఉంటుంది. ఇవి రెండు చక్కగా నీట్గా తీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మీకు ఎన్నైతే మొక్కజొన్న పొత్తులు కాల్చుకోవాలనుకుంటున్నారో అవన్నీ తీసేసుకోవాలండి. నేను ఇక్కడ 4 అయితే తీసాను, ఇక్కడ 2 తీసాను, నెక్స్ట్ 2 తీసాను, మొత్తం 4 వరకు తీసాను అనమాట. ఇప్పుడు ఈ 4 మొక్కజొన్న పొత్తుల్ని చక్కగా స్టవ్ మీద ఒక గ్రిల్ లాంటిది పెట్టుకోవాలండి. చూపిస్తాను వీడియోలో మీకు. చూస్తున్నారు కదా, మనం పుల్కాలు కాల్చుకునేది ఉంటుంది కదండి, బెజ్జాల్ గరిట, బెజ్జాల్ స్టాండ్ అనమాట. వాటిని ఈ విధంగా ఉండేదాన్ని తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుని మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కొక్క మొక్కజొన్న పొత్తు ఇలా తిప్పుకుంటూ చక్కగా మాడకుండా నీట్గా దగ్గరే ఉండి కాల్చుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కాల్చడం వల్ల చక్కగా నీట్గా ఉడుకుతాయి అన్నమాట. ఇవి పాప్కార్న్ పేలినట్టు టప్టప్లాడుతూ ఉంటాయి. మీడియం ఫ్లేమ్లోనే చక్కగా నీట్గా కాల్చుకోవాలన్నమాట. నేను ఇక్కడ 4 వరకు తీసుకున్నానండి. ఇలా 4 ఒక్కొక్కటిగా ఈ విధంగా రోల్ చేసుకుంటూ చక్కగా కాల్చుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇవి త్వరగా కూడా కాలిపోతాయి. ఈ విధంగా కాల్చుకున్న మొక్కజొన్న పొత్తుల్ని ఇంకా మనం కొంచెం వేడిగా తినేసే వాళ్ళు కూడా ఉంటారు. వేడిగా తినచ్చు, లేదు అంటే కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత కూడా తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి, హెల్త్కి చాలా మంచిది. చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్యాస్ స్టవ్ మీద కూడా మనం మొక్కజొన్న పొత్తుల్ని ఈజీగా కాల్చుకుని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చిందండి? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పార్వతీస్ కిచెన్ ఛానల్ మన ఇంటి వంటని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.